లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా? ఏ వస్తాడు, బి రాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరతీసే ముఖ్య నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరుంది. గతంలో ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర, ప్రజా సంకల్పన యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. ఈ స్ఫూర్తితోనే 2026 సంవత్సరంలో అంతా జగన్ ప్రజల బాట పేరుతో ప్రజల్లోనే గడిపేందుకు ఆయన సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు, అంతర్గత సమాచారం ఆధారంగా వెలువడుతున్న లీకులు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. ఇది అధికారిక ప్రకటన కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ వర్గాల నుంచి వస్తున్న ఈ వార్త రాష్ట్ర రాజకీయ వర్గాలను ఒక కుదుపు కుదుపుతున్నాయి. వరుసగా 2 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు తర్వాత జగన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ప్రజల్లో ఉండడం, ప్రజలతో మాట్లాడడం, వారి కష్టాలు తెలుసుకోవడం అనే తన పాత పంతాన్నే తిరిగి ఎంచుకోవాలని ఆయన యోచిస్తున్నారని చెబుతున్నారు. ఈ జగన్ ప్రజల బాట 2026 కార్యక్రమం మొత్తం 1 సంవత్సర కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆయన కేవలం కొన్ని జిల్లాలు లేదా నియోజకవర్గాలకు పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాన్ని, ప్రతి పల్లెను సందర్శించేలా ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారంట. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం కేవలం రాజకీయ ప్రచారం కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునే ఒక అధ్యయన యాత్రగా ఉంటుందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, కొత్తగా ప్రజల ఆకాంక్షలు ఏంటి అనే విషయాలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నట్లు తెలిసింది. జగన్ తన పర్యటనలో ప్రభుత్వ వసతి గృహాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలను సందర్శించి సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలతో నేరుగా మాట్లాడాలని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అంతర్గత చర్చలో ఈ యాత్రలో విశ్రాంతి అనేది అత్యంత తక్కువగా ఉంటుందని, జగన్ ప్రతి రాత్రి ఒక సామాన్య కార్యకర్త ఇంట్లోనే లేదా పల్లెలోని ఒక ప్రభుత్వ భవనాల్లోనూ బస చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలతో మరింత వ్యక్తిగత బంధాన్ని పెంచుకోవాలని, వారిలో తిరిగి ధైర్యాన్ని నింపాలని ఆయన భావిస్తున్నారంట. ప్రతిరోజు ఉదయం కొన్ని గంటలు మాత్రమే తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మిగిలిన సమయాన్ని పూర్తిగా ప్రజలకు, వారి సమస్యలను కేటాయించాలని ఆయన ఒక కఠినమైన షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై ఎప్పటికే తమదైన విమర్శలను మొదలుపెట్టాయి. ఎన్నికల ఓటమి తర్వాత వచ్చిన పాప పరిహార యాత్ర అంటూ ఎద్దేవా చేస్తున్నప్పటికీ జగన్ ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఒక ధైర్యమైన అడుగుగా ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. ఏదేమైనా 2026 రాజకీయాల్లోనూ పూర్తిగా ప్రభావితం చేయగల ఒక సంచలనాత్మక నిర్ణయంపై అధికార ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠత కొనసాగుతుంది. జగన్ ప్రకటన వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు, సరికొత్త పోరుకు రంగం సిద్ధమైనట్టని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.